కరుణామూర్తియగు సర్వేశ్వరం మా చిత్తము సర్వకాల సర్వావస్థల యందును నీ పాదార బిందములందు లగ్నమై అచంచలమైన భక్తితో కూడి ఎండునట్టు అనుగ్రహింపుము. పరమదయానిధి ప్రాతకాలమున నిద్రలేచినది మొదలు మరల వరుండు వరకును మనోవాక్యాయములచి మా వలన ఎవనికి నీ అపకారము కలుగకుండునట్టును ఇతర ప్రాణికోట్ల ఉపకారము చేయులాగునను సద్బుద్ధిని దయచేయుము. సచ్చిదానందమూర్తి నిర్మలాత్మ మా ఎందక్కరణమునందు ఎన్నడును ఏ విధమైన దుష్ట సంకల్పము గాని విషయ వాసన గాని అజ్ఞాన బుద్ధి గాని జొరవడకుండునట్టు దయతో అనుగ్రహింపుము. వేదాంత వేద్య అభయస్వరూప మా ఇందు భక్తి జ్ఞాన వైరాగ్య బీజమునం గురించి శీఘ్రమున ప్రబుద్ధమునవునట్లు ఆశీర్వదింపుము. మరియు ఈ జన్మమునందే కడదేరి నీ సాహిత్యమును కీరించుటకు వలసిన శక్తి సామర్థ్యమును కర్ణతో నుసంగుము. దేవా నీవు భక్త వత్సలుడవు, దీనుల పాలిటి కల్పవృక్షుడవు. నీవు తప్ప నాకింకెవరు దిక్కు. నిన్ను ఆశ్రయించితిమి. అసత్తు నుండి సత్తునకు తీసుకొని పొమ్ము, సమస్సు నుండి జ్యోతిలోనికి తీసుకొని పొమ్ము, మృత్యు నుండి అమృతత్వమును పొందింపజేయము. ఇదే మా వినతి, అనుగ్రహింపుము. నీ దరిదేర్చుకొనుము. పాహిమాం 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 పాహి. ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మాంగేన మహిమహిషాం. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం తత్సత్. శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానం ధనుర్మాస విశేష కైంకర్యాలు 26వ రోజు విజయవంతమైన. ఇక 3 రోజులు మాత్రమే ఈ విశేష ఉత్సవం జరుగుతుంది. రేపటి రోజున అమ్మవారు స్వామి కలిసి విందులు ఆరగించినటువంటి పవిత్రమైన రోజు కూడావల్లి అనేటువంటి విశేషమైన పాత్రము బెల్లం పొంగలి కూడా రేపు నివేదనం జరుగుతుంది. భక్తులంతా కూడా ఈ 3 రోజులు వరుసగా ఆలయంలో స్వామి సేవలో పాల్గొనాల్సిందిగా కోరుకుంటూ ఆ మరుసటి రోజున 12వ తేదీ ఆలయంలో రంగవల్లులతో స్వామిని సేవించే కార్యక్రమం ఉంది. ముగ్గులు వేయడానికి ముందుకొచ్చేటువంటి భక్తులు ఇంకా ఆలయంలో సంప్రదించి తమ పేర్లను రాసుకోవాల్సిందిగా కోరుతూ అమ్మవారు చేస్తున్నటువంటి ఈ వ్రతంలో మారే మణివಣ್ణ మార్గడి నీరాడువాన్ మేరయార సేవనహం వేణుమనగేటియే. ఓ వటభద్రశాయి, ఆశ్రిత వాత్సల్యం కలిగిన ఓ పరంధామ, నిన్ను సేవించడానికై వచ్చినటువంటి మాకు బాగా అనేటువంటి వాద్యం ఇవ్వవలసింది అని అడిగారు. స్వామి ఆశ్చర్యపోయి అన్నారు, ఏమమ్మా నన్ను సేవించడం మాత్రమే మీకు పరమ పురుషార్థం అన్నారే, ఈ రోజు ఏదేదో కోరికలు మొదలు పెట్టారు, అదేమిటి పర అనే వాద్యం కావాలి, ఇది ఎవరు చెప్పారమ్మా అంటే ఆ పూర్వ ఆచార్యులు ఎవరైతే ఉన్నారో ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి వాళ్ళు చెప్పిన విధానంతో మేము వర్షం చేయాలని కోరుతున్నాం, కానీ మాకు ఇహ అపేక్ష అనేటువంటిది లేదు. అందుకొరకు నీవు దయచేసి ఇవ్వగలిగితే పాలన్నవన్నత్తునియమే పాల సముద్రంతో సమానంగా తెల్లగా ఉండేటువంటిది 3 లోకములను చతుర్దశ భువన భాండములను కూడా ధ్వనితో వ్యాపింపజేయదగిన ధ్వనిని ప్రసాదించేటువంటి నీ చేతిలో ఉండే శంఖము వంటి అనేకములైన శంఖములు మా ఈ పూజకు అవసరము, అలాంటివి మాకు కటాక్షించండి. అలాగే కోల్ వన శంఖం కోల్ పాడుడై నిన్ను కీర్తించడానికి తగిన గాత్ర శుద్ధి కలిగినటువంటి గాయకులను కూడా మాకు తోడుగా ఇవ్వాలి. అనేకములైనటువంటి దీపములను మాకు అనుగ్రహించాలి. దీపరూపిణి లక్ష్మీదేవి ఒక్క దీపము మాకు అనుగ్రహిస్తే నిన్ను వీడి లక్ష్మి మార్గం వస్తుంది కనుక మేమంతా కూడా శ్రీమంతులుగా మమ్మల్ని మేము భావించుకుంటాము. అలాగే మేలుకట్టులు కావాలి, చాందినీలు కావాలి, విసనకర్రలు కావాలి. నీ సేవకు అవసరమైన పూజా ద్రవ్యాలన్నిటి కూడా మా పెద్దలు ఏ విధంగా చెప్పారో అది మీ ముందు మనం చేస్తున్నాం. మీ అనుగ్రహం ఉంటే
కటాక్షించవలసిందిగా అమ్మవారు చెప్తున్నదని చెబుతూ స్వామిని అమ్మవారిని ఒక్కసారి మనం తలుచుకొని తీర్థ ప్రసాదాలు తీసుకుందాం. కర్కటే పూర్వా పాండ్యే వందే శ్రీ రంగనాయకి శ్రీమతే రమ్యజా మాతృ మునీంద్రాయ మహాత్మనే శ్రీరంగ వాసిని నిత్యశ్రీ నిత్యమంగళం లక్ష్మీరమణ గోవింద.